మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా 4వ తరగతి ఉద్యోగుల సంఘంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ సుబ్రహ్మణ్యంలు తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 9 పోస్టులకు అదే సంఖ్యలో నామినేషన్లు రావడంతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటా చెన్నప్ప, సహాయ ఎన్నికల అధికారి రాష్ట్ర కార్యదర్శి రమణ, ఎన్నికల పర్యవేక్షకుడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈ సుబ్రహ్మణ్యంలో వివరాలను వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు, సహాయాధ్యక్షులుగా రాజా, ఉపాధ్యక్షులుగా జయచంద్ర, బ్రహ్మయ్య, కార్యదర్శిగా లోకనాథ్, సంయుక్త కార్యదర్శులుగా ఉషారాణి, భాస్కర్, ప్రచార కార్యదర్శిగా నవీన్ సాయి, కోశాధికారిగా రామచంద్రయ్యలు ఎంపికయ్యారు. అప్డేటింగ్ సార్. ఓకే సార్. ఓకే చాలు. బ్రహ్మాండం తీస్తాను రానా నీకు. దాని మీద నువ్వు అడగాల క్వశ్చన్. సరిపోయింది సార్, ఏదో లిమిట్గా వస్తుంది. సరిపోయింది సార్. గంటలకి చిత్తూరు జిల్లా ఎలక్షన్స్ నామినేషన్స్ స్వీకరించినాము. ఈ నామినేషన్స్లో ఎలక్షన్ క్యాండిడేట్లుగా నిర్ధారించి వారి పదవులకు ఈరోజు 9 పోస్టులకు ఏకగ్రీవంగా ఏఆర్ రాజా సహా అధ్యక్షులు, సిటీ ఆఫీస్ 2025 ఆదివారం ఉదయం 11 గంటలకి జిల్లా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ప్రక్రియలో భాగంగా ఈ రోజు నామినేషన్స్ 9 పోస్టులకు గాను 9 నామినేషన్లు వచ్చినాయి. ఆ 9 నామినేషన్లో ఉన్న వ్యక్తుల్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడమైనది. అధ్యక్షులుగా ఎం శ్రీనివాసులు, అధ్యక్షులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఏఆర్ రాజా సహా అధ్యక్షులు, సిటీ ఆఫీస్ చిత్తూరు, టి జయచంద్ర ఉపాధ్యక్షులు 1 వెటనరీ డిపార్ట్మెంట్ చిత్తూరు, ఆర్ బ్రహ్మయ్య ఉపాధ్యక్షులు 2 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చిత్తూరు, ఎం లోకనాథ్ కార్యదర్శి R&B డిపార్ట్మెంట్ చిత్తూరు, ఎం ఉషారాణి సంయుక్త కార్యదర్శి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎం భాస్కర్ సంయుక్త కార్యదర్శి ఆర్టీఓ ఆఫీస్ చిత్తూరు, జి నవీన్ సాయి ప్రచార కార్యదర్శి జడ్పీ పంచాయతీరాజ్ చిత్తూరు, ఎం రామచంద్రయ్య కోశాధికారి డిఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ రోజు ఎన్నిక చేయడం జరిగింది. వీళ్ళ కాల పరిమితి వచ్చేసి ఎన్నికైన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు వీళ్ళు ఈ పదవుల్లో కొనసాగుతారు అని డిక్లేర్ చేయడం అయింది. చూడండి.
ఓకే సార్ ఎట్ట తిరగండి. ఓకే ఓకే సార్ సార్ అట్లే సార్ ఎట్ట తిరగండి. చూడాలి సార్ ఇట్లా సార్ సుబ్రహ్మణ్యం సార్ చూడండి. వేయండి. ఇద్దరేనా? అయినా ఇక్కడ్రా. అట్లా లేకపోతే- రండి. ఓకే సార్ ఈ పదవుల పేరు చెప్పుకోండి. ఈ పదవులకి ఎన్నికైన తేదీ నుండి సంఘ విషయాలు కానీ బయట కానీ ఎటువంటి సంఘ విషయాలు బయట చర్చ చిత్తూరు జిల్లా ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ ఆఫీసర్స్ వచ్చి సకరంగా ఎలక్షన్ జరిగింది. అదేవిధంగా 9 నామినేషన్లకు 9 మందిని డిక్లేర్ చేశారు. ఈ కాల పరిమితి 3 రోజులు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. ఇకపోతే తాలూకాది కూడా నిన్న ఎలక్షన్ జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము. వీళ్ళ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. నా చూడనా అట్లా చూడండి నాయన నా అట్టు ఉన్నా పట్టుకున్నా ఒకసారి 1 నిమిషం ఉంటే కదా. అంటే వినలేదు నువ్వు ఎంట్రా నిలబెడతారు. ఓకే ఓకే మేము ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నా 1 నిమిషం సార్ అట్టే నిలబడండి. అట్లే ఉండండి. చూడండి సార్ అట్లే ఓకే సార్ పట్టుకున్నా చూడండి సార్ ఇట్లా నిలబడి చూడండి ఇటు. ఓకే నువ్వు అటు చూడన్నా చూడాలన్నా సార్ కనిపించలే చూడండి. అంతా ఒక గ్రూప్ ఫోటో పోనా అట్లే ఉండు చూడండి సార్. ఓకేనా సార్ ఇట్లా సైడ్ క్లాస్ గా ఉండాలి సార్ ఇటు తిరగండి. చూడండి సార్ ఇట్లా ఓకే గ్రూప్ ఫోటో అందరూ అడిపోదాం పండి. అట్లే నిలబడినా ఒకసారి. మాలేదు అటు చూడండి అట్ట. సార్ మీరు అందరూ వచ్చాను సార్ మాల వేసుకుని వెనకాల అందరూ బ్యాక్ సైడ్ వచ్చారు. అట్టే నిలబడుకోనా అట్టే నిలబడుకోనా మెయిన్ ఫోటో ఇదే సార్ అట్టే ఉండండి సార్ ఇటు చూడండి. దండ వేసి ఇటు చూడన్నా ఇటు చూడండి. ఓకే సురేష్ అట్టే ఉండండి సార్. సార్ ఒక్క నిమిషం అట్టు ఉన్నాను సార్ ఏమనుకుంటుంది అట్టే ఉండండి. 1 నిమిషం ఒకే నిమిషం అట్లే. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.